నిన్నటి రోజున నెల్లూరులో జరిగినటువంటి హత్య ఏదైతే సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే మిత్రుడు కామ్రేడ్ పెంచలయ్య గారి హత్య అమానుషం, దుర్మార్గం. కామ్రేడ్ పెంచలయ్య సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి. ఓ శాసనసభ్యుడిగా నాకు కూడా సన్నిహితుడు. అనేక ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అన్ని రకాల కూడా కలిసి పనిచేసే వ్యక్తులమే. అలాంటి పెంచలయ్య గారిని దుర్మార్గంగా గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో దారుణంగా నిన్నటి రోజున హతమారిస్తే మేము ఎక్కడా కూడా ఈ విషయంలో రాజకీయాలు చేయకూడదు అన్నటువంటి ఆలోచనతో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అదేవిధంగా పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. పోలీసులు కూడా చురుగ్గా స్పందించారు. ఈరోజు ఆ పోలీసుల మీద ఆ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉందో వాళ్ళు దాడికి పాల్పడే పరిస్థితి చేసినా ప్రాణాలకి తెగించి పోలీసులు ఆ యొక్క గంజాయి బ్యాచ్ని కొంతమందిని పట్టుకోవడం జరిగింది. మరో కొంతమంది కోసం వేటాడుతూ ఉన్నారు. అయితే దీన్ని ఎక్కడా కూడా ఓ శాసనసభ్యుడిగా రాజకీయవాదం నేను చేయదలుచుకోలే. గంజాయి హత్యని గంజాయి హత్యగా భావించాం. ఒక ప్రజా ఉద్యమకారుడు గంజాయికి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాటం చేసిన వ్యక్తి. ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలోనే ఆ యొక్క డివిజన్ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ భర్త ఏదైతే అరవ శ్రీనివాసులు కానీ, ఆ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి కానీ, ఈ యొక్క పెంచలయ్య కానీ, నెల్లూరు రూరల్ పోలీసులు కానీ అందరూ కలిసి అక్కడ అవగాహన శిబిరం ఏర్పాటు చేసి గంజాయికి వ్యతిరేకంగా ఆ యొక్క ప్రజల్లో చైతన్య కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే బాధాకరం ఏంటంటే ఈరోజు సాయంకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ యొక్క ఎవరైతే హత్య చేశారో వారు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తులు అని చెప్పని మాట్లాడటం జరిగింది. ఈ మాటల్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విచక్షణకే వదిలేస్తున్నా, నిజాలు తెలుసుకోకుండా ఎక్కడో సర్వేపల్లిలో రాజకీయాలు చేసే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఈ విధంగా మాట్లాడారా, లేదు తనకు తానే అన్ని విషయాల మీద కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ బురజల్లాలు మాట్లాడారా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకని చెప్తున్నానంటే ఆ కామాక్షి ఎవరైతే ఈ యొక్క హత్యకి కుట్రదారు ఈ హత్య చేయించిందో ఆ కామాక్షి కానీ వారి సోదరులు కానీ వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తులు. గత ఎన్నికల వేళ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు, ఎన్నికలు అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. ఊరంతా తెలుసు.